అవినీతి అంతానికి ఒక పక్కన ప్రత్యేక కోర్టులు పెట్టి పాప పంకిల రాజకీయ వ్యవస్థను ప్రక్షాళించాలన్న సత్సంకల్పాలు మోతెక్కుతున్నా ఎక్కడా శిక్షలు పడే జాడలు కనపడటం లేదు. తప్పు చేస్తే దేశాధ్యక్షునైనా బోనెక్కించగల స్థాయిలో అమెరికాలో ప్రాసిక్యూషన్ వ్యవస్థ రాణిస్తోంది. కానీ ఇండియాలో రాజకీయ జోక్యమే ఈ వైఫల్యానికి మూల కారణం. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలన్న పిటిషన్పై సిబిఐ నీళ్లు నములుతోంది. జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థగా సిబిఐకి దేశంలో మరో ప్రత్యామ్నాయం లేదు. అవినీతి ఆర్థిక నేరస్తులపై సమరం సాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన సిబిఐ నిలవకపోతే వారికి దిక్కెవరు? జగన్ రెడ్డి కౌంటర్ విషయంలో ఎటువంటి గందరగోళమూ లేదు. జగన్ తరపు న్యాయవాదులు బెయిల్ రద్దు చేయవద్దనే కోరతారు. జగన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుంచి కూడా కొంతమంది పెద్దలకు దగ్గరగా ఉన్న విషయం అందరికీ బహిరంగ రహస్యమే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ రెడ్డి అదే వైఖరి కొనసాగించాడు. ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరం నిధులు విభజన సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేసిన పరిస్థితి లేదు. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రానికి ఆక్సిజన్ కానీ వ్యాక్సిన్ కేటాయింపు వరకు విన్నపాలతోనే సరిపెట్టాడు. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జార్ఖండ్ ముఖ్యమంత్రి విమర్శించినందుకు జగన్కి ఎక్కడ లేని కోపం వచ్చి జార్ఖండ్ ముఖ్యమంత్రిపై విరుచుకుపడిన విషయం విదితమే. ఇంత రాజకీయ ప్రాధాన్యం ఉన్న కేసులో సిబిఐ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో జగన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై పెద్దల మనసులో మాట ప్రకారమే నడుచుకునే అవకాశం ఉంది. నిజంగా నిబద్ధత సచ్ఛలిత ఉన్న దర్యాప్తు సంస్థలు నిందితుడికి వ్యతిరేకంగా వ్యవహరించడం సహజం. కాబట్టి ఈ విధంగా చూస్తే జగన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ గట్టిగా ప్రతిఘటించాల్సి ఉంది. అదే కనుక జరిగితే పెద్ద సంచలనం కానుంది. దీంతో జగన్ రెడ్డి పట్ల పెద్దల వైఖరి కూడా స్పష్టం కానుంది. జగన్ బెయిల్ రద్దు విషయంలో సిబిఐ తన వైఖరి స్పష్టం చేయకుండా బెయిల్ రద్దు విషయాన్ని కోర్టుకే వదిలేసి చేతులు దులుపుకోవడం దారుణం. 2013లో జగన్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని అడ్డుపడిన సిబిఐ నేడు జగన్ బెయిల్ రద్దును కోర్టు నిర్ణయానికి వదిలేయడం బాధ్యతారాహిత్యం కాదా? జగన్ రెడ్డి అక్రమ ఆస్తులపై ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని సిబిఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో విచారణ జరుగుతున్నా సిబిఐ పిల్లి మొగ్గలు వేస్తోంది. నేర దర్యాప్తులో ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా పటిష్ట వ్యవస్థగా చట్టబద్ధ స్వేచ్ఛ పొందిన సిబిఐ బలహీనతకు తావు ఇవ్వకుండా నిబద్ధతతో సమర్థవంతంగా పనిచేస్తే ఆర్థిక నేరగాళ్ల కోసాలు కదలడం ఖాయం. అట్లాగే రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని తన పిటిషన్లో అనేక కీలక అంశాలను ప్రస్తావించడం కూడా జరిగింది. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరిస్తున్నారని, బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని, న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని, పలువురు సాక్షులు జగన్ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నారని, కొందరు సహనిందితులకు కీలక స్థానాల్లో పదవులు అప్పగించారని, ఒకరిని సలహాదారుగా నియమించుకున్నారని, విజయసాయిరెడ్డి అయోధ్య రామరెడ్డిని రాజ్యసభకు పంపడం వంటి అంశాలను పిటిషన్లో ఆనాడు రఘురామకృష్ణరాజు వివరించారు. అంతేకాదు ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయ వ్యవస్థపై నిందలు వేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో తెలిపారు. బెయిల్ రద్దు చేయాలని ఇంత నిర్దిష్టమైన అంశాలు పేర్కొన్నప్పటికీ జగన్ రెడ్డి బెయిల్ రద్దు కాని పక్షంలో అది పెద్దల సూచనల మేరకే జరిగినట్లు భావించాల్సి ఉంటుంది. ఇది పెద్దలతో జగన్ అనుబంధ ఫలితమే అని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జగన్ బెయిల్ రద్దు విషయంలో సిబిఐ తన చేతికి మట్టి అంటకుండా మేం జోక్యం చేసుకోం, సిబిఐ కోర్టు నిర్ణయానికి వదిలేసి దమ్ము లేని దర్యాప్తు సంస్థగా రుజువు చేసుకోబోతోందా? ఏది ఏమైనా జగన్ రెడ్డి విషయంలో పెద్దల మెతక వైఖరితో ఉందా లేక వ్యతిరేకత భావనతో ఉందా అనే విషయం తేలనున్నది. జగన్ రెడ్డి అవినీతి కేసుల విషయంలో పెద్దలు సిబిఐ మేషాలు లెక్కిస్తున్నాయనేది మాత్రం అక్షర సత్యం. అవినీతి అంతానికి అందరూ పంతం పట్టినట్లు చెబుతున్నా వాస్తవంగా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దర్యాప్తు నిఘా వ్యవస్థని పాలక పక్షాలు పెంపుడు జాగిలాలుగా మార్చి కాలం చెల్లిన విచారణ పద్ధతుల్లో కోర్టుల్లో కేసులను కొండలా పేర్చి అవినీతి పరులకు రక్షా కవచాలు తొడుగుతున్నారు. నేరాలు నిజం,
న్యాయం మిద్దిగా మారి దోచుకున్న వారికి దోచుకున్నంతగా పరిస్థితి విషమించింది. అవినీతి పంకిలాన్ని ప్రక్షాళించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు కూడా అదే అడుసులో ఈదులాడుతున్న దుస్థితి ఆలోచనా పరులను ఆవేదనకు గురి చేస్తోంది. ప్రజాధనాన్ని ఆపగా భోంచేయడం కొందరి విశిష్టాధికార పరిధిలోని అంశం అయినట్లు దర్యాప్తు సంస్థలు తేలిగ్గా తీసుకోవడం, ఆయా కేసులు దశాబ్దాల పాటు తెమలకపోవడం ఇండియా విలక్షణతగా మారింది. రాజకీయ బాసుల కన్నుసనల్లో మసులుతూ దర్యాప్తు సంస్థలు నామమాత్రం కావడం వల్లనే అవినీతి పరులకు కొమ్ములొస్తున్నాయి. అవినీతి మోతుబరుల పట్ల సింహస్వప్నం కావాల్సిన సిబిఐ లాంటి వ్యవస్థలు కాగితం పుల్లుగా మారాయి. ఐపీసీతో పాటు ఇతర చట్టాల కింద శిక్షకు గురైన ప్రభుత్వ ఉద్యోగులను జీవితకాలం విధుల నుండి బహిష్కరిస్తున్నారు. చిన్న నేరాభియోగం ఉంటే కానిస్టేబుల్ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటిస్తున్నారు. కానీ వేల కోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్లకు మాత్రం వీరగంధాలు పూస్తున్నారు. చట్టం కొందరికి చుట్టంగా మారడం ఇదెక్కడ న్యాయం? అవినీతి పరుల భర్తం పట్టేందుకు 1963 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఫూల్స్ డే నాడు సిబిఐ ఆవిర్భవించింది. నేడు దాని పనితీరు అవినీతి కేసులను ఫూల్స్ చేయడమే పనిగా పెట్టుకున్నది. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్లు దాని పనితీరు భ్రష్టు పట్టిపోయింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి గూటి చిలుకుగా మారిపోయింది. ఏలికల రాజకీయ ప్రయోజనం చేకూర్చే పనిముట్టుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకగా సిబిఐ మారిందని కోర్టులు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా మార్పు లేదు. వ్యవస్థలు ఎంత గొప్పవి అయినా వాటికి సారథ్యం వహించే వ్యక్తులు సచ్ఛీలత, నిబద్ధత, సమర్థతతోనే అవి రాణిస్తాయన్న అంబేద్కర్ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే సిబిఐ ఇంతగా దిగజారిపోవడానికి మూల కారణం ఏమిటో అందరికీ అర్థమవుతుంది. ఏటా 800 కోట్ల రూపాయల ప్రజాధనంతో నడుస్తున్న సిబిఐ రికార్డును గమనిస్తే ఎంత నేలబారుగా అఘోరిస్తోందో బోధపడుతుంది. ఇటువంటి వ్యవస్థ ఉన్నది ఎవరి కోసం? అవినీతి అక్రమార్కులకు వంత పాడటానిక? అవినీతి నిర్మూలనే ఏకైక లక్ష్యంగా దర్యాప్తు సంస్థ సిబిఐకి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చి దానిని పార్లమెంటుకు, న్యాయపాలికకు జవాబుదారీతనం చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా పండిత చర్చలకే పరిమితం అయింది. అవినీతి అక్రమార్కుల పట్ల వేట కుక్క కావాల్సిన సిబిఐ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి వేధించే వేట కుక్కగా మారింది. అవినీతి జరిగింది అనడానికి టన్నుల కొద్ది పత్రాలు, సాక్ష్యాలు ఉన్నా ఆ కేసులు ముందుకు సాగకుండా ఏళ్ల తరబడి అడ్డుకుంటున్నారు. దాదాపు 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు సిబిఐ తన ప్రాథమిక నివేదికలు నిగ్గు తేల్చింది. ఆ లూటీలో జగన్ రెడ్డి చేసిన కుట్రల చిట్టా ఎంత పెద్దదో సిబిఐ వెలువరించి 16 ఛార్జ్ షీట్లను పరిశీలిస్తే తెలుస్తుంది. అలాంటి ఆర్థిక నేరస్తుడు జైలు నుంచి బెయిల్పై బయటకు రావడమే ఒక వింత అయితే, బెయిల్పై బయటకు వచ్చి రాజ్యం వేలడం మరొక వింత. ఎన్ని దారుణాలకు పాల్పడినా తిమ్మిని బమ్మిని చేసి దర్జాగా బయట తిరగగలిగే వెసులుబాటు ఇండియాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లే ఇండియాలో నేరస్తులదే రాజ్యం. బయట మనం తలెత్తి చూడటానికి కూడా సిగ్గుపడే వాళ్ళతో చట్టసభల్లో భుజాలు రాసుకుంటూ తిరగాల్సి వస్తుందని దివంగత మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ ఆవేదన చెందారు. జేబు దొంగలను జైల్లో పెడుతున్నారు, కానీ వేల కోట్లు ప్రజాధనం దోచిన వారికి మాత్రం శిక్షలు పడటం లేదు. అసలైన సమస్యను సమస్య కాదన్న విధంగా వ్యవహరిస్తూ వారికి వత్తాసు పలకబట్టే వేల కోట్ల ప్రజాధనం దోచిన నేరగాళ్లు నీతులు వల్లిస్తూ శాసన నిర్మాతలుగా వెలిగిపోతున్నారు. అవినీతి కేసుల విచారణ కొన్నేళ్లు పట్టడం వల్ల సాక్షులను ప్రభావితం చేసి నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారు. తాను అధికారంలోకి వస్తే ఏడాదిలో ఆర్థిక నేరగాళ్లు అంతు చూస్తానని, రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు దాటింది. ఎంతమంది ఆర్థిక నేరగాళ్లు అంతు చూశారో ప్రధాని మోదీనే సమాధానం చెప్పాలి. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోనని అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జగన్కి 2019 ఎన్నికల్లో సహకరించి జగన్ అధికారంలోకి రావడానికి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోనని అవినీతి కేసులు ఎదుర్కొన్న జగన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి చేసిన విధ్వంసాలు ఎన్నో తెలిసిందే. 11 ఏళ్లుగా అవినీతి నిర్మూలన నినాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారే తప్ప ఆర్థిక నేరగాళ్ల అంతు చూసే దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుతం
అవినీతి పరులకే మంచి రోజులు అన్నట్టు ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం అవినీతి పరుల కేసులను ఉద్దేశపూర్వకంగానే నీరు కారుస్తున్నారు. ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టించే ఉద్దేశం ఉంటే జగన్ రెడ్డి కేసుల పట్ల ఈ విధంగా వ్యవహరించేవారా? ఆర్థిక నేరస్తులను నిర్మూలించే మాట దేవుడెరుగు. ఆర్థిక నేరస్తుల మోచేతి నీళ్లు తాగే దుస్థితికి వ్యవస్థలు దిగజారాయి. అవినీతి పరులను తుంచి అభివృద్ధిని పెంచే సచ్చేల పాలన సగటు పౌరుడి ఆశ. మరి దాన్ని తీర్చేందుకు వ్యవస్థలు ఏం చేశాయి? జగన్ రెడ్డి అవినీతి చీకటి కోణాలను ఏకవరువు పెట్టి జగన్ రెడ్డి దగాను బదులు చేయాల్సిన బాధ్యత వ్యవస్థకు కానీ ప్రజలకు కానీ లేదా? సిబిఐ, కేంద్ర ప్రభుత్వం జగన్ అవినీతి కేసుల విషయంలో మేషాలు లెక్కిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. చట్టం ముందు అందరూ సమానులే అన్న సూక్తి జగన్ రెడ్డి విషయంలో ఎందుకు అమలు కావడం లేదు అనే దానికి సిబిఐ సమాధానం చెప్పాలి. ఒక పక్కన ప్రత్యేక కోర్టులు పెట్టి పాప పంకిల రాజకీయ వ్యవస్థను ప్రక్షాళించాలన్న సత్సంకల్పాలు మోతెక్కుతున్నా ఎక్కడా శిక్షలు పడే జాడలు కనబడటం లేదు. దేశాధ్యక్షుని అయినా బోనెక్కించగల స్థాయి అమెరికాలో ప్రాసిక్యూషన్ వ్యవస్థ రాణిస్తోంది. కానీ ఇండియాలో రాజకీయ జోక్యమే ఈ వైఫల్యానికి మూల కారణం.